హాయ్ అండి. బ్రేక్‌ఫాస్ట్ గానీ, డిన్నర్ గానీ, టిఫిన్ కింద గానీ ఇలా గనక చేసి పెట్టారనుకోండి కడుపు నిండా తింటారు. ఈ వేసవికాలం చాలా చలవ చేస్తుందండి. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. టిఫిన్‌కి గానీ, బ్రేక్‌ఫాస్ట్ గానీ, డిన్నర్ గానీ, లంచ్ గానీ ఉపవాసాలప్పుడు ఇలా చేసి పెట్టండి. కడుపు నిండా తింటారు. చలవ చేస్తుంది వేసవికాలంలో. దీనికొచ్చేసి ఇక్కడ నేను బియ్యపు రవ్వ తీసుకుంటున్నానండి. దీంతో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకొని దీనికొచ్చేసి అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ వేసి వేయించుకోవాలండి. ఇది మేము కాశీలో తిన్నామండి. చాలా బాగుంది. కాశీలో ఎలా చేశారో అలాగే ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఇవి వేగాక ఎండుమిరపకాయ కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక గ్లాసు రవ్వ తీసుకుంటున్నానండి. ఇలా ఒక గ్లాసు రవ్వకి మనకి ఎన్ని నీళ్ళు పడతాయి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు పోపు వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందరగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ గ్లాస్తో రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఇక్కడ నేను నీళ్లు పోస్తున్నాను. చూడండి, నేను ఒక ఫుల్ గ్లాసు రవ్వ కొంచెం పావు తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 2.5 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. 1 రవ్వకి 1 నీళ్ళు, పావేమో పెసరపప్పుకి. ఇందులో పెసరపప్పు వేసి ఇలా చేసామనుకోండి వేసవికాలంలో చలవతో పాటు ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. పోషకాలను అందించడంలో పెసరపప్పుకు మించింది ఏదీ లేదు. శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని ఇస్తుంది. దీంట్లోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసుకొని ఇదైతే మరిగించుకుందామండి. ఇలా మరిగేటప్పుడు పైన నురుగు కడుతుంది కదండి, దానిని అంతా తీసేసుకోవాలండి. ఇది హైలో పెట్టి మరిగించుకున్న తర్వాత స్విమ్లో పెట్టి ఇప్పుడు రవ్వ అనేది వేసుకుంటూ కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా గ్లాసు ఫుల్ రవ్వ తీసుకొని ఒక పావు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ రవ్వ అంతా వేసేసి ఒకసారి కలిగిపెట్టి దీంట్లోకి నెయ్యి వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా ఇత్తడి గిన్నెలో చేసుకున్నాం అనుకోండి ఎక్కువసేపు అయితే వేడిగా ఉంటుంది. ఇంట్లోకి మాకు వంకాయ పులుసు పచ్చడి, వంకాయ పెరుగు పచ్చడి కాంబినేషన్ ఇచ్చారండి. ఈ కాంబినేషన్లో అయితే ఈ బియ్యపు రవ్వంప అదిరిపోయిందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చాయనుకోండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి. ఈ కొలతలతో ఈ ఉప్మా ఇలా చేసి పెట్టారనుకోండి పొడి పొడిలాడుతూ వస్తుంది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి దీని రుచి చూసారనుకోండి అస్సలు వదలరు. ఈ వేసవికాలంలో ఇలా చేసి పెట్టుకుని తిన్నారనుకోండి ఈజీగా డైజెస్ట్ అవుతూ నీరసం రాకుండా కూడా కాపాడుతుందండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.